కూల్చివేతల విషయంలో హైడ్రా పనితీరు ఒకవైపే ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూల్చివేతల్లో పారదర్శకత లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. హైడ్రా పరిధి దాటి కూల్చివేతలకు పాల్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా, ప్రతిపక్ష నేతలు ఇతరుల నిర్మాణాలపై మాత్రమే దృష్టి సారించడాన్ని తప్పుపడుతున్నారు. హైడ్రా ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశం. ఆరంభంలో ఆదర్శంగా అనిపించిన ఈ ఏజెన్సీ అడుగులు క్రమేణా వివాదాస్పదంగా మారుతున్నాయి. కూల్చివేతలను ఎవరూ తప్పుపట్టడం లేదు, కానీ ఎంపికలోనే అసలు మర్మం దాగి ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా రాజకీయ కక్ష సాధింపులకు హైడ్రా పావుగా మారుతుందనే విమర్శలకు నానాటికి బలం చేకూరుతుంది. హైడ్రా కూల్చివేతల పర్వంలో భాగంగా గండిపేట ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలవి వేసిన అడుగులు అనుమానాలు నిప్పును రాజేశాయి. వాస్తవానికి గత నెల 19న ప్రభుత్వం హైడ్రాకు సంబంధించిన ఉత్తర్వుల్లో స్పష్టంగా ఔటర్ను పరిధిగా నిర్ధారించి గ్రామాల పేర్లు సహా పొందుపరిచింది. కానీ హైడ్రా యంత్రాంగం ఔటర్ రింగ్ రోడ్డు దాటి రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామ పరిధిలో ఉన్న కావేరీ సీడ్స్ కంపెనీ భవనాన్ని కూల్చివేసింది. అదేమంటే గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నందున కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. పరిధి దాటి ఎందుకు పోయారనే దానిపై నేటికి స్పష్టత కరువు. తాజాగా శనివారం సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేశారు. దీనిపై ఈ నెల 21న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎఫ్టీఎల్ నిర్మించినందున కూల్చివేసినట్లు ఆధారాలతో హైడ్రా ప్రకటన చేసింది. కానీ ఎన్ కన్వెన్షన్ పై నీటి పారుదల శాఖ చెరువులో కబ్జా అయినట్టుగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. గట్కేసర్ మండలం వెంకటాపురం పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయని అనురాగ్ యూనివర్సిటీ భవన సముదాయంపై నీటిపారుదల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ తుమ్మిడికుంట వ్యవహారంలో రాష్ట్ర మంత్రి ఫిర్యాదు చేస్తే ఇక్కడ నాదం చెరువుకు సంబంధించి నీటిపారుదల శాఖ ఫిర్యాదు చేసింది. ఇందులో ఒకరు సినీ ప్రముఖుడు కాగా మరొకరు ప్రత్యక్ష బీఆర్ఎస్ శాసనసభ్యుడు. దీంతో హైడ్రా అడుగులు ఎటువైపు పడుతున్నాయనేది సుస్పష్టం. ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నేత అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తే హైడ్రా ప్రతిష్ట పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సినీ పెద్దలు కోపం తెప్పించారా? మంత్రికి సినీ పెద్దలకు మధ్య దూరం పెరిగిందా? అందరి లెక్కలు తేలుస్తామన్న మంత్రి అన్నంత పని చేశారా అంటే ప్రస్తుత పరిణామాలు నిజమే కాబోలనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలుగు సినీ రంగానికి చెందిన పెద్దలు ఆయన్ని కలవలేదు, అభినందించలేదు. దీంతో మంత్రి కోమటిరెడ్డి అసహనానికి గురైనట్లు ప్రచారం జరిగింది. తనను దిల్ రాజు మినహా ఇంకెవరూ అభినందించలేదని అప్పుడే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా వారం క్రితం కూడా కూల్చివేతలపై హింట్ ఇచ్చాడు. ఆక్రమణలు కూల్చివేస్తామని, ఇందులో ఎంత పెద్దవారున్నా సినీ ప్రముఖులున్నా వదిలిపెట్టబోమని ప్రెస్ మీట్ లో ప్రకటించారు. చెప్పినట్టుగానే సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ పై ఈ నెల 21న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది. అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేసిన రోజుల వ్యవధిలోనే హైడ్రా శరవేగంగా తన పని పూర్తి చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు సినీ పెద్దలు మంత్రిని కలవకపోవడమే నేడు కూల్చివేతలకు దారి తీసిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొర్రేముల గ్రామం నాదం చెరువు సమీపంలో అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణలు ఉన్నాయని చెప్పి చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకోరాదని హైడ్రాకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఏ విధమైన చర్యలు చేపట్టాలన్నా చట్ట నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్రమణలపై అభియోగాలు ఉంటే వాటిని నిర్ధారణ వ్యవహారంపై హైడ్రా చట్ట నిబంధనలకు అనుగుణంగా నోటీసులు జారీ చేయాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్రమణలు ఉన్నట్లయితే వాటి తొలగింపునకు చట్ట ప్రకారం చేపట్టాలని పేర్కొంది.
వెంకటాపూర్ గ్రామ సర్వే 813, నాదం చెరువు బఫర్ జోన్లో ఏమైనా నిర్మాణాలు ఉన్నట్టయితే వాటి విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసింది. అధికారులు తమ హక్కుల్లో జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శనివారం అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. వీటిపై శనివారం రాత్రి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ జరిపారు. యూనివర్సిటీతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కుటుంబానికి ప్రమేయం ఉందని చెప్పి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.